ఉద్ధవుడు అది చూసినటువంటి వాడై వారికి ఆ కృష్ణ సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏమని అంటే, అహోయూయం స్మ పూర్ణార్థ భవత్యో లోక పూజిత. ఓ గోపికల్లారా, మీరు కృతార్థులు, అన్ని లోకాల్లోనూ కూడా మీరే పూజింపబడడానికి తగినటువంటి వారు. కారణం ఏమిటి? వాసుదేవే భగవతి యాస్యామిత్యర్పితం మనః. వాసుదేవుడి యందు ఇంతటి ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి మీకన్నా కృతార్థులు ఎవరూ లేరు. భగవానుడితోటి మీకు ఎడబాటు అనేటువంటిదే లేదు. బాహ్యముగా ఎడపాటు ఉన్నా అంతరముగా నిత్య సమాగమాన్ని పొందుతూ ఉన్నారు. అందుకోసమని మీరు దీనికోసమని చెప్పి దుఃఖించవలసినటువంటి అవసరము అనేటువంటిదే లేదు అని వారు చెప్పిన తర్వాత ఉద్ధవుడి మాట వినగానే వారికి స్మృతి కలిగింది. దాని చేత గొప్ప ఆనందాన్ని పొందినటువంటి వారయ్యారు. అలా పొందినటువంటి వారే అప్పుడు ఈ గోపికలందరూ కూడా ఉద్ధవుడితో మాట్లాడుతూ ఉండేటువంటి వారు అన్నమాట. ఏం చెబుతున్నారండి అంటే, పాపాత్ముడైనటువంటి కంసుడు మరణించాడు. యాదవులకి శత్రువైనటువంటి వాడు. కోరికలన్నీ కూడా మహానుభావుడు నెరవేరినటువంటి వాడే. యాదవులతోటి శ్రీకృష్ణుడు కుశలంగా ఉన్నాడా? అంతేకాకుండా అహోయూయముస్మ పూర్ణార్థ భవత్యో లోక పూజిత వాసుదేవే భగవతి యాశామిత్యర్పితం మనః. దాన వ్రత తపో హోమ జప స్వాధ్యాయ సంయమై శ్రేయోభివిధై చాన్యే కృష్ణే భక్తిర్హి సాధ్యతే. దానాలు, వ్రతాలు, తపస్సులు, హోమాలు, జపాలు, వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహము, వీటి చేత శ్రేయోదాయకములైనటువంటి అనేక సాధనల చేతను కూడా శ్రీకృష్ణుడి యందు భక్తి కుదురుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ మీకు ఆ పరమాత్మ యందు సర్వోత్తమైనటువంటి ప్రేమ లభించింది. ఇది మునీశ్వర్లకి కూడా అత్యంత దుర్లభం. భక్తి ప్రవర్జితాదిష్ట్యా మునీనామపి దుర్లభాః. అంచేత మీ భక్తి నిరతిని చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది అనేటువంటిది అన్నమాట. అంటే అందుకోసమనే ఉద్ధవుని పంపించాడు. దిష్ట్యా పుత్రాన్ పతిన్ దేహాన్ స్వజనాన్ భవనాన్ని చ. మీరు ఆత్మబంధువుల్ని, మీ కుమారులని, మీ పతులని, మీ దేహములని, గృహములని విడిచిపెట్టి శ్రీకృష్ణుడికే మీ జీవితాన్ని అంకితం చేశారు. దిష్ట్యా పుత్రాన్ పతిన్ దేహాన్ స్వజనాన్ భవనాన్ని చ హిత్వా వృణీతి యూయం యత్ కృష్ణాఖ్యం పురుషం పరం. కృష్ణుడికే సమర్పించినటువంటి వారయ్యారు. పైగా వియోగ కారణంగా కూడా మీరు ఆ కృష్ణుడి యందు త్రికరణ శుద్ధిగా సర్వాత్మభావాన్ని ప్రకటిస్తున్నారు. లోకములో ప్రతి వస్తువు యందు కూడా శ్రీకృష్ణుని దర్శించేటువంటి భావాన్ని పొంది దాన్ని మీరు నా ముందర ప్రకటింపచేశారు. ఇది ఒక విధంగా మీరు నా పట్ల చూపినటువంటి అనుగ్రహము. అంచేత ఆ స్వామిని స్మరించి నన్ను కృతార్థుని గావించారు. శ్రూయతాం ప్రియ సందేశం భవతీనాం సుఖావహ. ఇప్పుడు నేను కృష్ణ ప్రభువుకి ఆంతరంగికుడిగా వచ్చాను, ఆయన్ని సేవిస్తున్నాను. మీకు ప్రియమైనటువంటి ఆ స్వామి యొక్క సందేశాన్ని తీసుకొచ్చాను. అది మీకు ఎంతో సుఖాన్ని కలిగిస్తుంది. దాన్ని జాగ్రత్తగా వినండి అని మహానుభావుడు భగవాను వాచ అంటే కృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని చెబుతున్నాడు. ఏమని? గోపికల్లారా, అన్ని కార్యములకి నేనే ప్రధాన కారణము. సర్వానికి ఆత్మని నేనే. సకల ప్రాణుల్లోనూ కూడా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, పంచభూతములు ఉన్నట్లుగా నేను విశ్వమంతా వ్యాపించి ఉండేటువంటి వాడిని. కాబట్టి మీకు నాకు ఎన్నడూ వియోగం అనేటువంటిది ఉండదు. సకల జీవుల యొక్క మనస్సులు, ప్రాణములు, బుద్ధులు, గుణములు, ఇంద్రియములు ఆత్మస్వరూపుడైనటువంటి నన్ను ఆశ్రయించుకునే ఉంటాయి. నేను నా మాయాశక్తి ద్వారా పంచభూతములు, దశేంద్రియములు, వాటి విషయములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములని కూడా మారి వాటికి ఆశ్రయంగా ఉంటాను. స్వయంగా నేనే కారణంగా ఉండి నన్ను నేనే సృజించుకునేటువంటి వాడిని అవుతాను, పాలిస్తాను. అలాగే మళ్ళీ లయం అనేటువంటి దాన్ని కూడా చేస్తూ ఉంటా. ఆత్మన్యేవాత్మనాత్మానం సృజే హైన్మనుపాలయే ఆత్మమాయానుభావేన భూతేంద్రియ గుణాత్మన. పరమాత్మ ఏ కర్మలు చేస్తాడో అదే మాటని స్వామి ఉద్ధవుడి ద్వారా గోపులకి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మాయ కానీ, మాయా కార్యములు కానీ నాకు అంటవు. నాది విశుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపము. ప్రకృతి
జడమైనటువంటిది. అలాగే జీవుల మధ్య అనేక భేదములకు కూడా కనపడుతూ ఉండేటువంటిది. కానీ త్రిగుణములు ఆ యొక్క జీవుణ్ణి సృష్టించేటువంటిది కాదు. సుషుప్తి, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ అనేటువంటివి ఆ మాయ యొక్క మూడు విధములుగా ఉండేటువంటి స్వరూపం. వాటి ద్వారా అఖండమైనటువంటి ఈ ఆత్మ అనేక సమయాల్లో ప్రాజ్ఞ, తైజస, విశ్వరూపములలో ప్రతీతమవుతూ ఉండేటువంటిది అన్నమాట. నిద్రించినప్పుడు కళలో దృశ్యములు కనపడుతూ ఉంటాయి, కానీ మేల్కొన్న తర్వాత అవన్నీ అసత్యములని తెలుస్తుంది. అలాగే ఆత్మతత్వం తెలియనంత వరకు కూడా ఈ ఇంద్రియ సుఖములు అనేటువంటి నిత్యములు అనేటువంటి భ్రమతో ఉంటారు. ఎప్పుడైతే మనోనిగ్రహం ద్వారా తత్వము తెలిసిన తర్వాత ప్రాపంచిక విషయములన్నీ కూడా స్వప్న దృశ్యాలాగా అసత్యములు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా జగత్తంతా స్వప్న సదృశమని భావించండి. విషయాసక్తిని విడిచిపెట్టండి. నాయందే మనసుని లగ్నం చేసుకోండి. ఏతదంతా సమామ్నాయ యోగ సాంఖ్యం మనీష్ణ్యాం త్యాగస్తపోదమసత్యం సముద్రాంత ఇవాపగా. నదీ జలములన్నీ కూడా వేరువేరు దిశల్లో వేరువేరు పర్వతాల మీద వర్షం కురిసి అనేక దిక్కుల్లో ప్రవహిస్తూ చిట్ట చివరికి సముద్రాన్ని చేరడంతో నదికి శాంతి లభిస్తుంది. అంటే ఆత్మకి, జీవుడికి ఎప్పుడు శాంతి, పరమాత్మతో ఉండాలి. నదులన్నీ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసేటువంటిది అన్నమాట. దానితోటి నది యొక్క గమనం అనేటువంటిది ఆగిపోతుంది. అంతటితోటి నామరూప భేదములు పోతాయి. ఏ నదైనా సముద్రంలో కలిగినంత వరకే దాని రంగు, దానికి ఒక నామము అనేటువంటిది ఉంటుంది. నదీ జలము సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ నది పేరు కానీ, ఆ నీటి రంగు కానీ, దాని రుచి కానీ ఉండదు. అంతా సముద్రమే అయిపోయేటువంటిది అన్నమాట. అలాగే ఈ యోగాభ్యాసము, యోగ సాధనము, ఆత్మానాత్మ వివేకము, త్యాగము, తపస్సు, ఇంద్రియ నిగ్రహములు ఇవన్నీ కూడా నన్ను పొందిన తర్వాత సమాప్తమవుతాయి. వేదశాస్త్ర పురాణాన్ని పదపాంశమివ త్యజేత్ అని ఒక శాస్త్రం. అంటే ఈ వేదములు, శాస్త్రములు, పురాణములు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే మనము రాత్రికి మంచం మీద నిద్రిస్తుంటాం. మంచం మీద కూర్చున్న తర్వాత పడుకోవడానికి ముందర 2 కాళ్ళకి ఉండేటువంటి దుమ్మును దులిపేసుకుంటాం, హాయిగా పడుకుంటాం. అలాగే ఈ వేదశాస్త్రములు అనేటువంటివి కూడా కాలికి ఉండేటువంటి దుమ్ములా విడిచిపెట్టాలి. ఎందుకని? మంచం మీద పడుకుంటున్నాం అంటే పరమాత్మతో కలిసి ఉండేటువంటి దీన్నే పర్యంక విద్య అని ఉపనిషత్తుల్లో చెబుతారు. ఆ విద్య పొందేసిన తర్వాత దీన్ని విడిచిపెట్టేయడమే. ఈ పురాణాలు లేవు, ఉపన్యాసాలు ఏమి ఉండేటువంటిది కాదు. అందుకోసమని చెప్పి ఇదంతా వీటి పర్యవసానం ఏమిటి? నా సాక్షాత్కారమే, నా యొక్క దర్శనం అనేటువంటిదే. నేను ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఆశ్రయించి ఉంటా. ఎందుకంటే యథా దూరచర్య ప్రేష్టే మన ఆవిశ్య వర్తతే స్త్రీణాంచ న తథా చేత సన్నికృష్టే అక్షిగోచరే. స్త్రీలకి తమ ప్రియుడు చాలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనస్సు ఆయన యందే ఏకాగ్రంగా ఎలా నిలిచి ఉంటుందో అదే రీతిగా కన్నులకి దగ్గరగా ఉండేటువంటి వారి మీద మనస్సు నిలవదు. దూరంగా ఉంటేనే వారి గురించి ఆలోచన అనేటువంటిది ఉంటుంది. దగ్గరగా ఉంటే అంత ప్రేమ ఉంటుంది. అదే చెప్తున్నాడు అన్నమాట. కాబట్టే మయ్యావేశ మనం కృష్ణం విముక్త శేషవృత్యత్ అనుస్మరంచో మాం నిత్యం అచిరాన్ మామోపేషద. మీ మనస్సులని ఇతర వృత్తుల నుండి పూర్తిగా మరల్చి నాయందే లగ్నం అనొచ్చి నిరంతరం నన్ను స్మరిస్తూ ఉండండి. అప్పుడు మీరు శీఘ్రంగా నన్ను పొందుతారు. యా మయా క్రీడతా రాత్రియం వనేస్మిన్ వ్రజాస్థిత అలబ్ధరాస కళ్యాణ్యం మాప్పు మద్వీర్య చింతయ. శరత్కాలంలో కొంతమంది గోపికలకి రాసక్రీడ జరుపుకోవడానికి వారి ఇంట్లో ఉండేటువంటి వారు అనుగ్రహించకపోతే వాళ్ళు దీనిలో రాసక్రీడలో పాల్గొనలేకపోయారు. అయినా సరే వారు గోకులంలోనే ఉన్న నా లీలా ప్రభావాన్ని చింతించడం అనేటువంటి దాని చేత వారు నన్ను పొందారు. మీరు కూడా నన్ను తప్పకుండా పొందుతారు. ఇందులో ఏమాత్రం నిరాశ అనేటువంటిది అవసరం లేదు అని
ఇది స్వామి యొక్క సందేశం. ఏవం ప్రీతమాదిష్టం ఆకర్ణ్య వ్రజోషిత ఊచురుద్ధవం ప్రీత సత్సందేశాగత స్మృతి. ఇలా చెప్పగానే గోపికలు ఆనందించి ఆ ప్రభువుతోటి తమకు ఉండేటువంటి మధుర స్మృతులన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉద్ధవుడితో చెబుతున్నారు. గోప్య ఊచు దిష్ట్యా హితో హత కంసో యదునాం సానుగోభకృత్. ఉద్ధవ, యదువంశము వారి పట్ల శత్రుత్వంతో ఉండేటువంటి కంసుడు అనుచరులతో సహితంగా అదృష్టం కొద్దీ కృష్ణుడి చేతిలో నిహతుడయ్యాడు. ప్రస్తుతము ఆ స్వామి కుశలంగా ఉన్నాడు. ఆయన ఆప్తుల యొక్క మనోరథములన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి వాడయ్యాడు. ఈ వార్త మాకెంతో సంతోషంగా ఉంది. మహాత్మా సిగ్గుతోటి ప్రేమాదరాలతోటి కూడినటువంటి దరహాసంతో ఆ ప్రభువుని మేము సేవించాము. అలాగే ఆ స్వామి కూడా మమ్మల్ని ప్రేమించేటువంటి వాడు. అదేవిధంగా ఆయన మధురానగరంలో ఉండేటువంటి భామిళ్ళను కూడా ప్రేమిస్తున్నాడా లేదా? సహజంగానే ఆయన ప్రేమమూర్తి, అందరికీ ప్రియమైనటువంటి వాడు. కమ్మని మాటలతోటి స్వచ్ఛమైనటువంటి ప్రేమతోటి ఆయన సత్కరించేటువంటి వారికి తాను తప్పకుండా వసుడవుతాడు. కృష్ణ గోవిందుడు మధురానగరంలో ఉండేటువంటి స్త్రీల మధ్యలో సరసల్లాపాలు సాగిస్తూ అప్పుడప్పుడు పల్లెపడుచులమైనటువంటి మమ్మ గూర్చి ప్రసంగవశం చేతన ప్రస్తావిస్తున్నాడా లేదా? శరద్రాత్రుల్లో బాగా వికసించినటువంటి కలువలతోటి పండు వెన్నెల్లోనూ బొండు మల్లెలతోటి బృందావనంలో హాయిగొలుపుతూ ఉండేటువంటిది. అటువంటి బృందావనంలో మేము శ్రీకృష్ణుడితోటి కూడి రాసక్రీడలను అనుభవించాము. ఆ సంతోష సమయంలో మేము నృత్యం చేసేటప్పుడు మా కాళి అందెల ధ్వనులు మధురంగా వీళ్ళు విందు చేస్తూ ఉండేటువంటిది. ఆ స్వామితోటి కూడి మేము ఆడాము, పాడాము. ఆయన అద్భుత లీలల్ని మేము గానం చేశాము. అదే సమయంలో స్వామి కూడా మాతోటి కలిసి ఆనందించి క్రీడించాడు. శ్రీకృష్ణుడు అటువంటి ఆ మధుర రాత్రులను గురించి స్మరిస్తూ ఉన్నాడా లేదా? అప్యేషత్యేహ దాసార సప్తాహ. ఉద్ధవ, మేము శ్రీకృష్ణుడి యొక్క విరహాగ్నిలో తప్పించిపోతున్నాము. ఇంద్రుడు బాగా భూమి సూర్య వేడిమి చేత తప్పించిపోయిన సమయంలో ఇంద్రుడు మేఘం చేత వర్షాన్ని కురిపిస్తే భూమికి ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే శ్రీకృష్ణుడు మా దగ్గరకు వచ్చి ఆయన యొక్క సుఖ కర స్పర్శ చేత మా తాపములన్నింటినీ తీర్చి మమ్మల్ని ఆనందింపజేయటానికి ఇక్కడికి వస్తాడా? అప్యేషత్య, వస్తాడా ఎప్పటికైనా? ఆ కృష్ణప్రభు శత్రువులందరినీ నాశనం చేసి రాజ్యలాభాలన్నీ పొంది ఉన్నాడు. ఇటుపైన ఎంతోమంది నరేంద్రకన్య ఉద్వాహ ప్రీత సర్వసుహృద్రుత అనేక మంది రాజుల కుమార్తెలు పెళ్ళాడినటువంటి వాడై సంతోషంతో ఉంటాడు. అటువంటి ప్రభు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆ శ్రీహరి స్వయంగా లక్ష్మీనాథుడు, ఆప్తకాముడు, అంటే అన్ని మనోరథములు నెరవేరినటువంటి లక్ష్మీనాథుడు. అంటే ఆయనకి ఎవరి నుండి ఏమి యాచించవలసినటువంటి అవసరం కూడా లేదు. కృతకృత్యుడైనటువంటి వాడు. వనాల్లో ఉండేటువంటి మన దగ్గరికి కానీ ఇతర రాజకుమార్తెలతోటి కానీ ఆ స్వామికి పనే ఉంది అంటే ఆయనకి ఏమీ అవసరం లేదు. రాజకుమార్తెలు అవసరం లేదు, గోపికలు అవసరం లేదు. ఎందుకంటే ఆత్మారాముడు అయినటువంటి వాడు అన్నమాట. ఆయన లేకున్నా ఆ ప్రభువుకి మనం లేకున్నా ఆయనకేమి లోటు అనేటువంటిది ఉండదు అని ఇంకో గోపికి చెప్తుంటే, కానీ వేసి అయినా ఒక పింగళి అనేటువంటి ఒక మాట చెప్పింది ఉండేటువంటిది అన్నమాట. ఏం చెప్పిందిట అంటే, ఎప్పటికైనా సరే ఆశపడకుండా ఉండటమే గొప్ప సుఖము. ఆశతో ఉంటే దుఃఖం అనేటువంటిదే ఉంటుంది. ఈ పింగళి ఒక మాట చెప్పింది. ఇది ఏకాదశ స్కంధంలో మనకి దత్తాత్రేయుడు 24 మంది గురువులతోటి కలిగినటువంటి అనుభవాన్ని యదుమహారాజుకి చెబుతాడు. అక్కడ ఉండేటువంటిది అన్నమాట. ఏమిటిట? ఆశాహి పరమం దుఃఖం నైరాస్యం పరమం సుఖం. అక్కడ ఉండేటువంటి శ్లోకం. ఆశ ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆశ లేకపోతే గొప్ప సుఖంగా ఉంటుంది. ఆ పింగళి చెప్పిన మాట ఏదైతే ఉందో అది ముమ్మాటికి నిజము. శ్రీకృష్ణుడి కోసమని ఎదురు చూస్తూ అయినా ఆశని విడిచిపెట్టలేకపోతున్నాము. మనకి ప్రియతముడైనటువంటి ఆ కృష్ణుడి యొక్క యశో వైభవాన్ని మహాత్ములు కూడా కొనియాడుతూ ఉంటారు. ఒక ఉత్సహేత సంయుక్తి ఉత్తమ శ్లోక సంవిధం అనిశ్చితోపి యస్య శ్రీరంగా అన్నచ్యవతే క్వచిత్. ఆ స్వామి మనలతోటి ఏకాంతంలో జరిగినటువంటి మధుర భాషల్ని మర్చిపోవటానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? శ్రీకృష్ణుడు కూడా తన పట్ల ఉపేక్ష భావాన్ని వహించినటువంటి లక్ష్మీదేవిని మాత్రము ఎన్నడూ కూడా
ఆయన వక్షస్థలాన్ని విడిచిపెట్టదు. ఉద్ధవ, శ్రీకృష్ణుడు బలరామ సహితుడే సంకర్షణ సహాయం కృష్ణేనాచరిత ప్రభో సరిచ్చైల వనోద్దేశ గావో వేణురవాయిమే. శ్రీకృష్ణుడు బలరాముడితోటి ఈ బృందావనంలో ఆవులను మేపుతూ వేణుగానం చేసేటువంటి వాడు. ఆ స్వామి ఆ మురళి రవంతో తడిసి ఇక్కడ ఉండే నదీ తీరములు, పర్వత ప్రాంతములు, వనప్రదేశములు అన్నీ కూడా పునీతములయ్యాయి. అటువంటి ఆ వేణుగానలోల్ని విడిచిపెట్టి మేము ఎలా జీవించగలము? కృష్ణానుగ్రహంతో పవిత్రములైనటువంటి నదులు చూసినప్పుడల్లా ఆ యశోదానందులు ముద్దు పట్టేటటువంటి కృష్ణుడే మాకు జ్ఞప్తికి వస్తుంటాడు. ఇక్కడ ప్రతి ధూళికలము కూడా శుభప్రదములైనటువంటి ఆ స్వామి యొక్క పాద ముద్రల యొక్క స్పర్శకు నోచుకున్నటువంటిది, పూజ్యార్హమైనటువంటిది. ఆ మహానుభావుని మేము మర్చిపోలేము. గత్యా లలితయోదారహాస లీలావలోకనే మాధ్యా గిరా హృతదయ కథం తం విస్మరామే. ఉద్ధవ, ఆయన యొక్క గంభీర నడక, చిరునవ్వులు, ఓరచూపులు, మధుర భాషణలు మా మనస్సులని, చిత్తములని రంజింపచేస్తుంది. ఇప్పుడు మా మనస్సు మా వశములో లేవు. అటువంటి ప్రియతముణ్ణి మేము ఎలా మర్చిపోతామయ్యా? హే నాథ, హే రమానాథ, వ్రజనాథ, ఆర్తినాశన, మగ్నముద్ధర గోవింద, గోకులం రుజినార్ణవ. చక్కటి శ్లోకం. అంటే ఏం చెప్పుకుంటున్నారు అంటే, వాడు ఆ ఉద్ధవుడితో ఉన్నటువంటి వారై మాకు ప్రీతముడైనటువంటి కృష్ణ, నీవే మాకు ప్రాణనాథుడు. నువ్వు లక్ష్మీనాథుడివే కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం నీవు వ్రజనాథుడివే. అంతేకాదు మా గోపవనితలకి నీవు ఏకైక ప్రభువుడవు. శ్యామసుందర, నీవు అనేక సార్లు మా సంకటం తొలగించావు. వ్రజనాథ ఆర్తినాశన అంటే ఈ సంకటాల సమయాల్లో స్వామి అనుగ్రహించినటువంటిది అన్నమాట. నీకు గోవుల మీద కూడా ప్రేమ ఉంది. మేము కూడా ఆ గోవులు వంటి వారం కాదా? గోపబాలుడితోటి, యశోదానందులతోటి, గోవులతోటి ఈ గోకులమంతా కూడా దుఃఖ సాగరంలో మునిగుందయ్యా. నీవు స్వయంగా వచ్చి ఈ స్థితి నుండి మమ్మల్ని ఉద్ధరించు. హే నాథ, హే రమానాథ, రజనాథ, ఆర్తినాశన, మగ్నముద్ధర గోవింద, గోకులం విజినార్ణవ. ఇదే శ్లోకాన్ని వ్యాసభగవానుడు మహాభారతం సభాపర్వంలో ద్రౌపది దేవి పలికించాడు. హే నాథ, హే రమానాథ, రజనాథ, ఆర్తినాశన, మగ్నముద్ధర గోవింద, కౌరవార్ణవ మగ్నాథ్. ఎక్కడ కూడా ఉండే అంటే ఇక్కడ నాథుడైన అంటే సర్వులకి రక్షకుడు, సర్వులకి వారి అభీష్టములను ఇచ్చేటువంటి వాడు. రమానాథ సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి వాడు అన్నాడు. వ్రజనాథ గోకులానికి ఆర్తినాశన అంటే ఆపదలో ఉండేటువంటి వారి యొక్క ఆపదను తొలగించేటువంటి వాడు. మేమందరము కూడా దుఃఖంలో మునిగిపోయామయ్యా, నువ్వు మమ్మల్ని ఉద్ధరించాలి అని గోపికలు చెబితే, తతస్థ కృష్ణ సందేశే వ్యపేత విరహజ్వర ఉద్ధవం పూజ్యాం చక్రు జ్ఞాత్వాత్మానమధోక్షజ. ఉద్ధవుడు చెప్పినటువంటి సందేశాన్ని విన్న తర్వాత గోపికలకు ఉండేటువంటి విరహ బాధలు అన్నీ పోయాయి. పరమార్థాన్ని గ్రహించినటువంటి వారే శ్రీకృష్ణుణ్ణి సర్వాంతర్యామిగా, పరమాత్మగా, ఆత్మస్వరూపుడిగా గ్రహించినటువంటి వారయ్యారు. ఆ కృష్ణ సందేశము ద్వారా తమ మనస్తాపములు తీర్చినటువంటి ఉద్ధవుడిని సాధారణంగా పూజించారు. ఉద్ధవం పూజ్యాం చక్రు జ్ఞాత్వాత్మానమతోటి. ఎందుకని తమ మనసులో ఉండేటువంటి బాధని, విరహాన్ని తొలగించాడు కాబట్టి పూజించినటువంటి వారయ్యారు. ఉవాచ కథ చిన్మాసాన్ గోపీనాం వినుదన శుచ కృష్ణలీలా కథాం గాయన్ రమయామాస గోకులం. ఈ మహానుభావుడు ఉద్ధవుడి యొక్క గోపికల యొక్క విరహం తొలగించడానికని కొన్ని మాసముల పాటు గోకులంలోనే ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు లీలను గానం చేస్తూ వ్రజవాసులందరినీ కూడా ఆనందింపజేస్తున్నాడు. ఉద్ధవుడు గోకులంలో శ్రీకృష్ణుడి యొక్క అద్భుత లీలను మధురంగా వినిపిస్తూ గడిపినటువంటి అనేక మాసములు వారికి ఒక క్షణములా తోచింది. యావంచహాని నందస్య వ్రజే అవాచ్య స ఉద్ధవ వ్రజోకుశం క్షణప్రాయ న్యాసన్ కృష్ణస్య వార్తయ. కృష్ణుడి వార్తలు వింటుంటే మాసములన్నీ కూడా ఒక క్షణకాలంలో గడిచిపోయేది. క్షణభూతౌమే రాత్రి అంటాడు రామచంద్ర ప్రభు విశ్వామిత్రుడితో. గంగా వైభవం అంతా చెప్పాడు విశ్వామిత్రుడు. స్వామి మీరు చెబుతుంటే వింటుంటే రాత్రి ఒక క్షణకాలంలా గడిచిపోయింది. వారికి కూడా అన్ని మాసములు క్షణములా గడిచిపోయింది. తర్వాత
సరిధ్వనగిరిద్రోణిన్ వీక్షన్ కుసుమితాంధ్రుమాన్ కృష్ణం సంస్మారయన్ రేమే హరిదాసో వ్రజోకసా. ఉద్ధవుడు ఆ నదీ తీరాలని, వన ప్రదేశాలని, ఉండేటువంటి గోవర్ధనగిరి, ఆ యొక్క లోయలని, బాగా వికసించి పువ్వులతో ఉండేటువంటి వృక్షములని చూసేటప్పుడు ప్రతి ప్రదేశంలో కూడా కృష్ణలీలా వైభవంకు సంబంధించినటువంటి ప్రశ్నల ద్వారా ప్రజవాసులకి కృష్ణ స్మృతిని కలిగిస్తూ ఆనందించాడు ఆయన కూడా. అంటే ఆయన అడుగుతుండేవాడు, ప్రజవాసులకి కృష్ణ స్మృతిని కలిగిస్తున్నాడు ఉండేటువంటిది అన్నమాట. ఆ విధంగా ఆ ఉద్ధవుడు గోపికలకి ఆనందాన్ని కలిగించాడు. తర్వాత కృష్ణుడు యందు ఉండేటువంటి భక్తి యొక్క పారవస్యం చేత చిత్తవైకల్యాన్ని పొందడం అనేటువంటి దాన్ని చూసినటువంటి ఉద్ధవుడు వారి భక్తికి సంతసించినటువంటి వాడి పరవశించిపోయాడు. తర్వాత ఉద్ధవుడు వారికి నమస్కారం చేశాడు. దృష్టివై మాది గోపీనాం కృష్ణావేశాత్మ విక్రవం ఉద్ధవ పరమపీతస్థ నమస్యన్ ఇదం జగౌ. నమస్కారం చేస్తూ గానం చేస్తున్నట్టు. ఏమని? ఏ తాపరం తనుభృతో భువి గోపవధ్వో గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావా వాంఛంతి యద్భవభియో మునయో వయం చ కిం బ్రహ్మ జన్మభి అనంత కథారసస్య. అన్ని ప్రాణుల యందు కూడా కేవలము గోవిందుడే అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. అటువంటి భావన పరిపూర్ణముగా కలిగినటువంటి వారు నఖలు గోపికానందనో భవాన్ అఖిలి దేహిన అంతరాత్మదుకి. ఇదే చెప్తారు. అటువంటి భావన కలిగినటువంటి వారు. మనకు ఆ భావన ఉందా? ఏమీ లేదు. వాడు వేరు, నేను వేరు అంతే. ఒక మాట చెబుతుంది కుంతీదేవి ప్రథమ స్కంధంలో, కృష్ణ లోకల్లో ఒకళ్ళని తిట్టుకుంటూ పొడుచుకుంటూ ఉంటారు, కానీ ఇద్దరి యందు నీవు సమంగా ఉంటావు. ఎందుకని? నీకు ద్వేషించబడడానికి ఎవడూ లేడు, ప్రేమించబడడానికి ఎవడూ లేనటువంటి వాడు. అంచేత ఆ మహానుభావుడు ఏమనుకుంటున్నాడు అంటే గోపికల జన్మలు సఫలములు. ఎందుకంటే ఈ దుఃఖానికి మూలమైనటువంటి సంసార బంధములన్నింటినీ కూడా విడిచిపెట్టి విముక్తిని కోరేటువంటి ముముక్షువులకి, మహామునులకి కూడా, మా వంటి సామాన్య భక్తులకు కూడా స్థిరమైనటువంటి కృష్ణప్రేమను ఎప్పుడు వాంఛిస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా శ్రీకృష్ణుడి యొక్క లీలా కథామృతాన్ని చవిచూసినటువంటి వారికి ఉత్తమ వంశంలో జన్మించడం కానీ, ద్విజాతి సంస్కారాలు పొందడం కానీ, యజ్ఞయాగాలతో దీక్షతో కానీ ఏమీ అవసరం లేదు. భగవంతుడి యొక్క కథామృతాన్ని ఆస్వాదించినటువంటి వారు అనేక కల్పముల వరకు బ్రాహ్మణ జన్మ పొందిన వ్యర్థం. ఈ యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ దేనికండి? పరమాత్మ కథాశ్రవణం చేయాలి. అది చెయ్యని నాడు మేము బ్రాహ్మణము అని చెప్పుకుంటే అహంకారమే తప్ప అది ఏమాత్రము కూడా పరమాత్మ యొక్క ప్రేమకి పొందడానికి సాధ్యం కాదు. అందుకోసం మనం ఇంతకు ముందర ఒక బ్రాహ్మణ పత్రిని కృష్ణుడు అనుగ్రహించినటువంటి విషయంలో మనం అనుభవించాం. వాళ్ళు ఎంతసేపు కర్మలు 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 అనేటువంటిది అన్నమాట. అంచేత ఏ వంశంలో జన్మించినా కృష్ణ పరమాత్మ కథ శ్రవణము అనేటువంటి దాన్ని చేయాలి. అటువంటి వారికి ఏ దీక్ష అవసరం లేదు. అందుకోసం వైష్ణవులలో ఎక్కువ దీక్షలు అనేటువంటి ఉండవు. మనకైతే చాలా ఉంటాయి. ప్రతి నెల 2-3 దీక్షలు, 2-3 వ్రతాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటే వారికి ఏం ఉండదు, చెయ్యరు. వాళ్ళు అవసరం లేదు. ఎందుకని? సర్వమైన ఇస్తాడు. మనకు అలా ఉండదు. అయ్యి బాబు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేయలేదు, ఏమైపోతుందో ఏమిటో, శ్రావణ మంగళవారం చేయలేదు, ఏమైపోతుందో ఏమిటో అనేటువంటి భావన. వారికి ఒక్కటే వ్రతం, సర్వము ఎల్లాం కണ്ണన్, అంతా కృష్ణుడు అంతేటువంటి భావన అనేటువంటిది అన్నమాట. అందుకోసమని చెప్పి ఈ వంశాల్లో జన్మించటము, ఈ కర్మలు చేయటము ఏమీ అవసరం. స్వామి యొక్క కథాశ్రవణం చేయకుండా బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యర్థమే. నిజంగా ఈ గోపికలు ఉన్నారే, ఉన్నత వంశానికి చెందినటువంటి వారు కాదు వాళ్ళు. పైగా వర్ణాశ్రమ ధర్మములు కూడా వాళ్ళకి తెలియవు, శాస్త్రజ్ఞానం కూడా లేనటువంటి వారు, సత్సంగము మొదలైనటువంటి దానికి కూడా నోచుకోనటువంటి వారు వీరందరూ కూడా. కానీ అటువంటి వారికి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడి యందు నిశ్చలమైనటువంటి అనన్య భక్తి భావం కలిగి ఉండటం ఎక్కడ? అంటే ఏ అర్హత లేరు, కానీ కృష్ణుడి యందు భక్తి ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే వీరు చాలా గొప్ప ధన్యులైనటువంటి వారు. ఎలాగా? ఒక ఔషధం ఇచ్చారు,
మన శరీరానికి ఏదో రోగం వచ్చిందని. ఆ మందును మనం నమ్మకంతో సేవిస్తాం, రోగం తగ్గాలి. కానీ ఆ మందు ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేయాలి, అందులో కాంబినేషన్స్ ఏమున్నాయి అనేటువంటివి ఎవడు చూడండి. ఆ మందు వల్ల తన రోగం నయం కావాలి. అలాగే అంటే ఆ మందు యొక్క ప్రభావము తెలిసి ఉన్నా తెలియకపోయినా మందుని సేవిస్తే ఆ ప్రభావం చేత ఆరోగ్యం అనేటువంటి చేకూరుతుంది. అలాగే ఈ కృష్ణుడి యందు ఏ విధంగానైనా సరే గాఢమైనటువంటి భక్తి కలిగి ఉంటే తప్పకుండా వారికి శ్రేయస్సులు కలుగుతాయి. తచ్చం నాయం శ్రీయోంగా నితాంతరతే ప్రసాద. ఈ శ్రీకృష్ణుడిని తమ సర్వస్వముగా భావించేటువంటి గోపకాంతలు రాసక్రీడల్లో ఆ స్వామి యొక్క బాహుస్పర్శని ఆలింగ సౌఖ్యములని అనుభవించేటువంటి భాగ్యాన్ని పొందారు. అటువంటి అదృష్టము కమలముల పరిమళలు శోభలు కలిగినటువంటి దేవతా స్త్రీలకు కానీ సర్వదా పరమాత్మ యొక్క వక్షస్థలం మీద నివసించేటువంటి లక్ష్మీదేవికి కానీ అబ్బలేదు ఇటువంటి సౌభాగ్యం. ఇంకా ఇతర స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అని ఆశామహో చరణరేణుజుషామహంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యా దుస్తేజం స్వజనం ఆర్యపథంచ హిత్వా భేజుర్ముకుంద పదవిం శృతిభిర్విమృగ్యాం. గొప్ప శ్లోకాలు. ఏం చెప్తున్నారండి ఇందులోనంటే ఆ గోపాంగనలు ఏమాత్రమో కూడా విడిచిపెట్టడానికి సాధ్యము కానటువంటి పతి, భర్త, సంతానము, బంధుజనాన్ని, లోక సహజమైనటువంటి ధర్మ మార్గాన్ని కూడా విడిచిపెట్టినటువంటి వారే శ్రీకృష్ణుడి యొక్క స్వరూప రూప గుణములకి నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి అదృష్టం కలిగినటువంటి వారయ్యారు. స్వామి యొక్క వాక్కైనటువంటి వేదములు, ఉపనిషత్తులు కూడా ఇంతవరకు ఆ పురుషోత్తముడి యొక్క స్వరూప స్వభావములని తెలుసుకోవటానికి వెతుకుతున్నాయే కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయాయి. అందుకోసమే శృతిభిర్విముగ్యా, వేదములు కూడా ఇప్పటికే ఇంకా వెతుకుతూ ఉంటాయట స్వామి యొక్క స్వరూపములు అనేటువంటిది అన్నమాట. కాబట్టి అటువంటి భక్తికి పరాకాష్ఠలైనటువంటి గోపికల యొక్క పాద ధూళి చేత పవిత్రమైనటువంటి ఈ బృందావనంలో పొదలు, తీగలు, వృక్షముల్లో ఏదో ఒకదానిగా జన్మించేటువంటి భాగ్యాన్ని నాకు అబ్బితే ఎంత బాగుంటుంది. ఏం కోరుకుంటున్నాడు ఆయన? బ్రహ్మ పదవి కోరుకోవట్లేదు, సార్వభౌమత్వం అక్కర్లేదు. ఒక తీగలాగా, ఒక పొదరిలాగా, ఒక వృక్షములాగా. ఎందుకని అంటే ఇక్కడంతా గోపికల యొక్క పాదధూళి చేత పవిత్రములైనటువంటి ఆ భాగ్యం నాకు ఉంటే ఎంత బాగుంటును. ఇదే మాటని బ్రహ్మగారు అనుకున్నారు అవత్సాపహార ఘట్టం. ఇలా బ్రహ్మపదంబు, ఎందుకు ఈ బ్రహ్మపదవి? ఈ లోకంబులో ఈ వనంబులో కృష్ణాయంచి సమస్తాలాపములు ఇయందే సమర్పించినట్టు వేళందొక్కని పాదరేణుపై వేష్టించిన చాలదే ఎలా బ్రహ్మపదం. అందుకోసమే బ్రహ్మగారు అహోభాగ్యం అహోభాగ్యం నందగోపు రజౌకుసాం యన్మిత్రం పరమానంద పూర్ణం బ్రహ్మ సనాతనం. ఏమి గోపికలు అసలు మన ఊహకే అందరు. అది నాకుంటే అంత అదృష్టం వాడిని. అంతేకాకుండా 50 శ్రీయార్చిత మజాదివి ఆప్తకామై యోగేశ్వరైరపి యదాత్మని రాసగోష్ఠ్యాం కృష్ణస్య తద్భగవతచ్చరణారవిందం న్యస్తం స్తనేషు విజహు పరిరభ్యత. స్వామి యొక్క పాదములు ఉన్నాయే, అది మహిమాన్వితములు. అటువంటి దివ్యపాదాలని లక్ష్మీదేవి అనవరతము సేవిస్తూ ఉంటుంది. అలాగే బ్రహ్మ, శంకరుడు మొదలైనటువంటి దేవతలు, యోగీశ్వరులు కూడా ఆ పవిత్ర పాదములని తమ హృదయంలో ధ్యానం చేసి సఫలతను పొందుతున్నారు. ఆ స్వామి చరణారవిందాలని ఈ గోపికలు రాసలీలా సమయంలో తమ వక్షస్థల మీద పెట్టుకున్నటువంటి వారే ఆలింగన చేసుకుని తమ విరహతాపాలని చల్లార్చుకున్నారు. శ్రీకృష్ణుడి యొక్క లీలా వైభవాల్ని ప్రస్తుతించేటువంటి గోపికలు చేసినటువంటి గానం ఏదైతే ఉందో అది 3 లోకములని పవిత్రం చేస్తూనే ఉంటుంది. అటువంటి భాగ్యవతులైనటువంటి నందవ్రజ స్త్రీల యొక్క పాదధూళిని శిరస్సున ధరించి వారికి పదే పదే నేను నమస్కారం చేస్తూ ఉంటాను. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణు అభీష్ట సహ యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయ. వారు చేసినటువంటి గానం ఉందే 3 లోకాలని పవిత్రం చేస్తుంది. దాన్ని ఇంతకు ముందు కూడా చెప్పాడు. ఉద్గాయతీనాం అరవిందలోచనాం రజాంగణానాం దేవమస్పృశధ్వని దధ్నచ్చ నిర్మందన శబ్దమిస్థితో నిరస్యతే ఏన దిశ అమంగళ. అంచేత వారికి గోపికలకు నమస్కారం పెట్టట్లేదు, గోపికల యొక్క పాద ధూళికి నమస్కారం పెడుతుంది.
అంటే సత్సంగం యొక్క వైభవం తెలుస్తుంది. గోపికలు, ఉద్ధవుడు, సత్సంగ మహిమ. సత్సంగం అంటే క్షణార్థేనాపి తొలయే చెబుతాడు శంకరుడు కూడా 4వ స్కందం. సత్సంగములో భాగవతులతోటి ఒక క్షణకాలం కలిసి ఉన్నా అది మోక్షానికి కానీ స్వర్గానికి కానీ సమానమైనటువంటిది కాదు. క్షణార్థం నాపతులే నా స్వర్గం నా పునర్భవం, కేవలము సత్సంగం. అంచేత గోపికలతో కలిశాడు ఉద్ధవుడు. అంటే గోపికల యొక్క భక్తి భావన ఎటువంటిది? ఏమైనా ప్రయోజనాన్ని కాంక్షించారా? ఏమి? అన్నిటిని విడిచిపెట్టి కృష్ణుని పట్టుకున్నారు. కృష్ణుడు లేకపోయినా కృష్ణ భావములతో జీవితాన్ని గడిపించారు. అంటే ఆయనను విడిచిపెట్టారు. మనసులో వ్యక్తి దూరంగా ఉన్నా, శారీరకంగా దూరంగా ఉన్నా, మనసులో మటుకి ఆయన భావనలు అనేటువంటి మెదులుతూ ఉంటాయి. ఇది పరమాత్మను అనుభవించేటువంటి స్థితి. కేవలం ఏదో కొద్ది సెకండ్లో ఎక్కడికో వెళ్ళి పరమాత్మను అనుభవించడం కాదు. తర్వాత ఎప్పుడు అనుభవించినా ఆయన స్మృతి పదంలో ఉండాలి. కాబట్టి అటువంటి గోపికలకి పాదధూళికి కూడా వారికి నమస్కారం పెట్టేటువంటి అర్హత నాకు లేదు. వారి పాదధూళికైనా నమస్కరిస్తున్నాను అనేటువంటి మహానుభావుడు చెప్పుకున్నటువంటి వాడే. తర్వాత చాలా కొన్ని నెలలు ఉన్నాడండి అక్కడ. ఎందుకని? భాగవతోతుల మధ్యలో ఉండాలి. పరమభక్తుడైన గోపికలు ఆనందిస్తున్నారు, కృష్ణుడి కథలు చెబుతున్నారు. ఆయన కూడా కృష్ణ భావనలో తలమునకలైనటువంటి గోపికలను దర్శించి ఆయన ఆనందిస్తున్నాడు. పరస్పరం ఆనందం అక్కడ. అందుకోసం అని చెప్పి ఆ మహానుభావుడు కొంతకాలం ఉన్నటువంటి వాడే. తర్వాత మధురా నగరానికి వెళ్ళాలని అద గోపి అనుజ్ఞాప యశోదాం నందమేవచ గోపానామంత్ర దాసార్హో యాస్యన్నారుహే రథం. తర్వాత గోపాలు నుండి అనుమతిని పొందినటువంటి వాడే వారందరినీ కూడా వీడ్కొని మధురా నగరానికి వెళ్ళడానికి రథాన్ని అధిరోహించాడు. తమ నిర్గతం సమాసాధ్య నానోపాయన పానయ నందాది అనురాగేణ ప్రావోచనస్సులు వచ్చిన ఉద్ధవుడు మొదలకు వెళ్తుంటే గోపాలందరూ కూడా అనేక విధములైనటువంటి కానుకలన్నీ పట్టుకొచ్చి ఆయనకు సమర్పించారు. తర్వాత వారందరూ కూడా కంటి వెంట పాపం నీరు వస్తూ ఉండగా ప్రేమతోటి కొన్ని మాటలు చెబుతున్నారు. ఏమని? మహాత్మా ఉద్ధవ, మా మనస్సంకల్పములన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదార విందముల ఎందే నిలిచి ఉండుగాక. మా వాక్కులు ఆ స్వామినే కీర్తిస్తూ ఉండుగాక. మా శరీరములు వినమ్రతతోటి ఆయనకి నమస్కరించేటట్లుగా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలని మేము పాలిస్తూ సేవిస్తూ ఉండాలి. మా సుకృత దుష్కృతులను బట్టి ఈశ్వర ఇచ్ఛానుసారం ప్రాప్తించిన ప్రతి జన్మలోనూ కూడా దానము మొదలైన శుభకర్మలను చేయటం యందు ఆసక్తి కలిగినటువంటి వారం కావాలి. కృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తులు అంతకంతకి వృద్ధి చెందుతూ ఉండాలి. వర్ధతాం అభివర్ధతాం. ఇది గోపికలు కోరుకున్నటువంటి వరం. ఏం కోరుకుంటున్నారండి? మన సంకల్పాలన్నీ కూడా కృష్ణుడి యొక్క పాదార విందముల యందు నిలిచి ఉండాలి. ఈ మాటనే సనకాదులు 3వ స్కంధంలో వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అయితే అప్పుడు కూడా వారు ఇదే చెప్పుకున్నారు. అంటే మా మనస్సు తుమ్మెదలా మారి నీ పాదపద్ములందు రమించాలి. అలాగే మా వాక్కులు తులసిలాగా నీ పాదములని స్తోత్రం చేయాలి. మా చెవులు నీ కథాశ్రవణముతోటి నిండింపబడుతూ ఉండాలి. ఇదే చెబుతున్నారు. అంటే మా సంకల్పాలన్నీ కూడా కృష్ణుడి అందే, మా వాక్కులు ఆయన్నే కీర్తించాలి. మనసో వృత్తయోనహస్యు కృష్ణ పాదాంబుజాశ్రయా వాచో విదాయిని నామ్నాం కాయస్తత్ ప్రహ్వణాదిషు కర్మభిభ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛ మంగళాచరితైర్దానే రతిర్న కృష్ణ ఈశ్వర. మాకు ఈశ్వర సంకల్పం చేత ఏ జన్మలోనైనా సరే, ఎన్ని జన్మలైనా ఉండని, కానీ ప్రతి జన్మలోనూ కూడా దానము చేసేటువంటి శుభకర్మలు ఎందు ఉండాలి, ఆసక్తి ఉండాలి. కృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తులు అంతకంతకి వృద్ధి పొందుతూ ఉండాలి. ఇది గోపికల యొక్క కోరిక అని పాపం ఉద్ధవుడికి చెప్పుకున్నటువంటి వారయ్యారు. తర్వాత ఆ పూజా సత్కారములన్నీ చేసిన తర్వాత శ్రీకృష్ణుడి పాలనలో ఉండేటువంటి మధురా నగరానికి చేరుకున్నాడే మహానుభావుడు. ఏ సభాజితో గోపై కృష్ణ భక్త్యా నరాధిప ఉద్ధవ పునరాగచ్చన్ మధురాం కృష్ణ పాలితాం కిష్కింధాం వాలిపాలితాం అంటాడు వాల్మీకి. ఇక్కడ మధురాం కృష్ణ పాలితాం, కృష్ణుడు పరిపాలిస్తున్నాడు. కృష్ణ ప్రపంచ భక్త్యుద్రేకం రజోగసాం వసుదేవాయ రామాయ రాజ్ఞే చ
ఉపాయనాన్యదాత్. వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ కూడా మహానుభావుడు వారికి సమర్పించినటువంటి వాడే వసుదేవుడికి, బలరాముడికి, ఉగ్రసేనుడికి కూడా. తర్వాత శ్రీకృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడై ఆ వ్రజవాసుల యొక్క ప్రగాఢమైనటువంటి భక్తి ప్రపత్తులను గురించి వివరించాడు. వారి యొక్క భక్త్యుద్రేక వ్రజోకస అంటే గోపికలు చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళీ కృష్ణుడికి విన్నవించినటువంటి వాడయ్యాడు. వారు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా కృష్ణుడికి, బలరాముడికి, ఉగ్రసేన మహారాజుకి సమర్పించినటువంటి వాడయ్యాడు. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి. మహాపురాణ భాగవత నిరమల సుఖముఖ విగలిత నిగమ కల్ప ఫల పరమానంద సుధార సమయకల లీలారతి రసరస నిధానికి. కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి. సేవత సతత సకల సుఖకారిణి సుమహౌషధి హరిచరిత గానకి. విషయ విలాస విమోహ వినాశిని విమల విరాగ వివేక వికాసిని. భగవత్తత్వ రహస్య ప్రకాశిని. పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి. పరమహంస మునిమన ఉల్లాసిని. రసిక హృదయ రసరాస విలాసిని. భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని. కథా అకించన ప్రేయసు జానకి. ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి.